ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలా ఏమైతుంది? 6 నెలల్లా ముగ్గురు పానం తీసిండ్రు. అన్ని కూడా రాజకీయ రంగం పులుముకుంటున్నాయి. అసలు కొల్లాపూర్‌లా పోలీస్ వ్యవస్థ ఉన్నదా? ఉంటే ప్రతిపక్షమోళ్ళ మీద ఇన్ని దాడులైతుంటే ఏం పడావు చేస్తురని బీఆర్ఎస్ ఓళ్ళు మండిపడుతుర్రు. కొల్లాపూర్లో కూడా ఆంధ్ర టైపు రాజకీయాలు అవుతున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు కొత్తగా తెరలేపుతున్నట్టున్నారు అక్కడ లీడర్లు. బీరం హర్షవర్ధన్ నింబడి తిరిగే శ్రీధర్ రెడ్డి అనేట ఆయన జీవి తీసిరు నిన్నెవలో ప్రత్యర్థులు. కాంగ్రెస్ పార్టీలో తిరిగేటోళ్ళే పానం తీసిరని బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్న ఆరోపిస్తున్నాడు. దీని వెనుక పొంటి మంత్రి హస్తం ఉన్నది. ఆయన అండ చూసుకునే కొల్లాపూర్లో రౌడీ రాజ్యం నడుస్తుందని మండిపడుతున్నాడు. ఇక జీవైన శ్రీధర్ రెడ్డి ఇంటోళ్ళని మందలిచ్చేందుకు కేటీఆర్ సార్ ఇలా కొల్లాపూర్కు పయనమైండు. వాళ్ళ ఇంటోళ్ళని మందలిచ్చి ఓదార్చిండు. ఏ కారణం చేత పాల్పడ్డా అన్ని కూడా వెలుగులోకి రావాలి. ఇందులో భూ పంచాయతీ అని అది ఇదని చెప్పి దీన్ని కొంత డైవర్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. నేను కాల్ డేటా రికార్డ్స్ బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది అనే విషయంలో డీజీపీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు కూడా అవసరమైతే ప్రత్యక్షంగా విచారణ జరిపించి మరి వాస్తవాలు చెప్పాలి, ప్రజలకు తెలియజెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఆ కుటుంబానికి సంపూర్ణంగా మేము అండగా ఉంటాం. న్యాయం జరిగే వరకు వారితో ఉంటాం. ఆ కుటుంబంలో ఉండే చిన్నపిల్లలు కూడా ఇద్దరు ఉన్నారు, వారికి కూడా అండగా నిలబడతాం. అమ్మాయి కూడా మరి మల్లేష్ గారి శ్రీమతి అమ్మాయి కూడా బాగా చదువుకున్న అమ్మాయి, MSW చదివింది. తప్పకుండా వారికి కూడా ఏదో ఒక ఉపాధి కల్పించే ప్రయత్నం కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా కార్యకర్తల కుటుంబాల పట్ల కానీ మా నాయకుల పట్ల కానీ వారికి పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుంది. మీరు ఎక్కడికైనా సరే ఈ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతానికైనా ఏ మారుమూల పల్లెకైనా మేమందరం కూడా పోతాము, మా కార్యకర్తలకు అండగా ఉంటాము. చివరి దాకా కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఈ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ మీద కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. మా కార్యకర్తల కుటుంబాలను కాపాడుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా కూడా దయచేసి మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీడియాకు కూడా ఏ ఎజెండా లేకుండా, ఏ పక్షపాతం లేకుండా అన్ని విషయాలు కూడా ప్రజలకు చెప్పండి, జరిగిన వాస్తవాలు చెప్పండి. ఇట్లాంటి హత్యా రాజకీయాలను దయచేసి అందరం కూడా ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఈ సంస్కృతి మంచిది కాదు. కాబట్టి దీన్ని ఖండిస్తూ తప్పకుండా మీడియా కూడా తన వంతు పాత్ర పోషించాలని, ఇలాంటివి మళ్ళీ ఎక్కడా జరగకుండా ఇతరులను కూడా అప్రమత్తం చేసే విధంగా, ఇట్లాంటివి జరిగితే ప్రజలు తిరగబడతారు, ఊరుకోరు అనే విధంగా. ఎందుకంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం, కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు ఒక మనిషి పోతే ఆ మనిషిని తీసుకొచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ కుటుంబం మరి ఇబ్బంది పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీడియా కూడా దయచేసి క్రియాశీలంగా అందరికీ కూడా ఇట్లాంటి హత్యా రాజకీయాలని ఖండించే విధంగా మీరు కూడా దయచేసి మరి అందరినీ చైతన్యవంతులు చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ కుటుంబానికి నిష్పక్షపాతమైన విచారణతో డీజీపీ గారు, ఈ జిల్లా ఎస్పీ గారు ముందుకు వచ్చి ఆధారాలు కూడా అవసరమైతే ప్రజల ముందు పెట్టి నిష్పక్షపాతంగా అధికారంలో ఎవరున్నారు, పక్షపాత వైఖరి అలాంటివి ప్రదర్శించకుండా చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ వారికి న్యాయం జరిగే వరకు వారు ఎంబడి ఉంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పున్నది. ప్రతిపక్షాల పానాలు తీసుకునే ధ్యేయంగా అధికార పార్టీ లీడర్లు మెదులుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ఎదురు తిరిగితే పానాలు తీస్తున్నారు. ఇదేనా ప్రజాపాలన అని బగ్గుం అన్నాడు. 6 నెలల కొల్లాపూర్లో ముగ్గురు బీఆర్ఎస్ మద్దతుదారుల పానాలు తీసిరంటే పోలీసులు ఉన్నట్టా లేనట్టా అని మండిపడ్డాడు కేటీఆర్ సారు. కొల్లాపూర్లో శాంతి భద్రతలకు ముప్పు ఉందని డీజీపీ కంప్లైంట్ ఇచ్చి వచ్చిన వారం రోజులనే ఇట్లయిందని బీరం హర్షవర్ధన్ గరమైతున్నాడు. కొల్లాపూర్లో ప్రజాస్వామ్యం లేదు, రౌడీ రాజ్యం నడుస్తుందని తిట్టిపోస్తురిగా.